సినిమా హిట్టా ఫ్లాపా అన్నది మ్యాటర్ కాదు, చూస్తున్నంత వరకు ఆ సినిమాని చూస్తున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నదే ఇంపార్టెంట్. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ గారు బాగా ఫాలో అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో హీరోని హీరోలాగే చూపించే ఒకే ఒక్క డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఈ విషయం నాతో పాటు మీకు కూడా తెలిసిందే. ఇక పూరి గారి సినిమా రేపు రిలీజ్ అంటే ఈ రోజు నుండి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తూ ఉండే వాళ్ళలో నేను ఉంటాను, మీరు కూడా ఉంటారు. ఎవరైనా నేను లేను అంటే మీకు టేస్ట్ లేదనే భయ్యా. ఇక టాపిక్లోకి వస్తే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. వీడియో పాతదే అయినా చాలా వెరైటీగా ఉంది అని చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలు సినిమా రిలీజ్ సమయంలో పూరి జగన్నాథ్ గారు, అల్లు అర్జున్ గారు కలిసి ఒక ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆ సమయంలో అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ మధ్య ప్రేమ అనే టాపిక్ వచ్చింది. ఆ సమయంలో పూరి గారు కొంచెం అడ్వాన్స్ అయ్యి, పూరి గారు తన వైఫ్తో పెళ్లికి ముందు ఎలా ఉండేవాళ్ళు అన్న విషయాన్ని చెప్పుకున్నారు. ఇంతకీ ఏమని చెప్పుకున్నారో తెలుసా? ఇద్దరు అమ్మాయిలు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, తుప్పల్లోకి వెళ్తే ఏం జరగదు అని. అదే డైలాగ్ని తన లైఫ్కి అటాచ్ చేసుకుని చెప్పుకొచ్చారు పూరి గారు. నేను కూడా పెళ్లికి ముందు నా భార్యని సంజీవ్ రెడ్డి పార్క్ తుప్పల్లోకి పిలిచాను. మొదట్లో రాలేదు, తర్వాత వచ్చింది. ఇప్పుడేమైంది, పెళ్లి చూసుకుని హ్యాపీగా ఉన్నాము. తుప్పల్లోకి వెళ్తే ఏమి కాదు అని నవ్వుతూ చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్ గారు. నిజంగా స్ట్రైట్గా పాయింట్ మాట్లాడడంలో పూరి గారు గ్రేట్ అని చెప్పాలి. అది సినిమా డైలాగ్ విషయంలో కావచ్చు, రియల్ లైఫ్లో కావచ్చు. పూరి గారు ప్రస్తుతం బాలయ్య బాబు గారితో సినిమా చేస్తున్నారండి. ఆ సినిమా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాలీవుడ్ సెంట్రల్ ఛానల్. అలాగే పూరి గారు మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీకి బంపర్ హిట్లు ఇవ్వాలని కూడా కోరుకుంటుంది టాలీవుడ్ సెంట్రల్ ఛానల్. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.